కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించలేదు. ఏపీ జేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె రమేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కుల సాధనకై డివిజన్ మరియు జిల్లా స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహించి అవసరమైతే ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. ఏలూరు డివిజన్ సమావేశం సంగమానంలో జరిగింది. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ 2023 జూలై నాటికి వేయాల్సిన 12వ పీఆర్సీ కమిషన్ను 3 ఏళ్లు దాటినా ప్రభుత్వం ఇప్పటి వరకు నియమించలేదన్నారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేసి ఉద్యోగులకు కనీసం 30% తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సిన బకాయి డిఏలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన 33,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టమైన రూట్ మ్యాప్ ప్రకటించాలన్నారు. మీడియా సమావేశంలో యూనియన్ రాష్ట్ర కో చైర్మన్ కె శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రటరీ బి రాంబాబు, మహిళా విభాగం చైర్పర్సన్ గీతిక, వైస్ చైర్మన్ బి సత్యనారాయణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేవలం ఈ 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం ఒకే ఒక్క డిఏ ఇచ్చి సరిపెట్టుకుని తప్ప ఉద్యోగులకి చేసింది అయితే ఏమీ లేదు. ఏదైతే వీళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు కూడా ఉద్యోగులకి ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితుల్లో ఉంది. దానిలో భాగంగానే ఏదైతే ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం బొప్పరాజన్న ఆదేశాల మేరకు ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా డివిజన్ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి డివిజన్ లెవెల్లో కూడా ఇది కిందకి తీసుకెళ్లే ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లే పరిస్థితిలో ఉంది. ఏదేంటంటే ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇవాళ ఏలూరు డివిజన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు గురువారం నాడు జంగారెడ్డిగూడెం డివిజన్లో మేము అక్కడ డివిజన్లో ఉన్న ఉద్యోగులందరితో కూడా గురువారం నాడు జంగారెడ్డిగూడెం డివిజన్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఆదివారం నాడు నూజివీడు డివిజన్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా డివిజన్ సమావేశాలే కాకుండా ఏదైతే ఈ ఉద్యమ కార్యాచరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సన్నాహక సమావేశాలు రేపు జూలై 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో జూలై 12న సన్నాహక సమావేశాన్ని బొప్పరాజన్న నాయకత్వంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 20వ తారీఖున అనంతపురం జిల్లాలో కూడా సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికి కూడా ఈ ప్రభుత్వం దిగి రాకపోతే ఇవాళ ప్రత్యేక కార్యాచరణ డైరెక్ట్గా ఉద్యమానికి ముందుకెళ్తామని ఏదైతే అన్ని సంఘాలను అడుగుతున్నామో, ఎవరైతే కలిసి వచ్చే సంఘాలతో వెళ్తామో, ఎవరో రాని పక్షంలో ఉద్యోగుల పక్షాన ఎవరో రాకపోయినా కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో 92 రోజులు ఉద్యమం చేసిన చరిత్ర అయితే ఏపీజేఏసీ అమరావతి ఉంది. ఏపీజేఏసీ అమరావతి కూడా ఎప్పుడు ఉద్యోగుల పక్షాన్ని ఉంటుందని, ఉద్యోగ పక్షాలు పోరాడుతుందని తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2023 జూలై 1వ తారీఖున 12th పీఆర్సీ కమిషన్ వేయాల్సి ఉండగా ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటివరకు 12వ పీఆర్సీ కమిషన్ వేసిందే లేదు. ఇమీడియట్గా 12th పీఆర్సీ కమిషన్ని వెంటనే నియమించాలి. అదేవిధంగా ఏదైతే ఉందో ఐఆర్ని, ఇంటీరియర్ ఇన్కమ్ ఫండ్ని వెంటనే ఇమీడియట్గా 30% తగ్గకుండా ఐఆర్ని కూడా ప్రకటించాలని తెలియజేస్తున్నాం. ఏదైతే ధరలకు అనుగుణంగా ఇవాళ పప్పు, ఉప్పు, అదేవిధంగా గ్యాసు మొత్తం అన్ని నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అందుతుంటే 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 4 డిఏలు ఇవ్వాలి. 4 డిఏల్లో కూడా ఈ ప్రభుత్వంలో ఒక్క డిఏ కూడా ఇవ్వని పరిస్థితి. రేపొద్దున జూలై 7వ నెల 1వ తారీఖు వచ్చిందంటే 5వ డిఏ కూడా ఇవ్వాలండి. అంటే మొత్తం 5 డిఏలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ధరలు అయితే ఆకాశానికి అంటుతున్నాయి, కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఒక్క డిఏ కూడా ఉద్యోగులని ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. ఆ ఇచ్చిన డిఏ కూడా పాత ప్రభుత్వంలో బకాయి ఉన్నది ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే 33,000 కోట్ల రూపాయలు బకాయిలు అయితే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే మీరు ఆ 33,000 కోట్లు ఏ విధంగా చెల్లిస్తారు, ఎప్పుడు చెల్లిస్తారు, ఒక రూట్ మ్యాప్ చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. వెంటనే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఇమీడియట్గా ఉద్యమానికి వెళ్లకుండా ముందుగానే అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించి 12th పీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ అనౌన్స్ చేసి, అదేవిధంగా ఏదైతే డిఏలు ఉన్నాయో డిఏలు కూడా ఇమీడియట్గా మీరు ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాదు ఏదైతే మనకి హెల్త్ కార్డులు ఉన్నాయో వాళ్ళ హెల్త్ కార్డులు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కూడా ప్రభుత్వ ఉద్యోగులకి వైద్యం జరగని పరిస్థితి. ఆ హెల్త్ కార్డు 4 గీసుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితుల్లో ఉంది. ఇమీడియట్గా మీరు గత సంవత్సరంలోనే మీరు అక్టోబర్ నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా రాష్ట్ర నాయకత్వాలందరినీ పిలిపించుకుని 90 రోజుల్లో నేను ఈ హెల్త్ కార్డుని నయం చేస్తానని చెప్పారు. కానీ ఇప్పటికి 300 రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా దాన్ని అతిగతి పట్టించుకునే నాదే లేదు. ఏదైతే గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారు కూడా వాళ్ళు ఏదైతే ఎలక్షన్ లాట్లు, క్యాన్వాసింగ్ లాట్లో కూడా వారి హామీల్లో సిపిఎస్ని సంవత్సరంలో నేను రద్దు చేస్తాను, సిపిఎస్ని కూడా నా తండ్రి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి బాధ ఏంటో నాకు తెలుసు. ఒక డిఏ వస్తే పండగ చేసుకునే పరిస్థితి ఉంటుంది, పర్వం వండుకునే పరిస్థితి ఉంటుంది. మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఆయన చెప్పి సంవత్సరంలో సిపిఎస్ని రద్దు చేస్తానని ఆయన చెప్పి ఆయన హామీ మేరకు ఇవాళ ఉద్యోగులందరూ ఏకపక్షంగా మొత్తం పోస్టల్ బ్యాలెట్ ద్వారా అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అధికారంలో తీసుకొస్తే కనీసం 2 సంవత్సరాలు అయినా కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పదవి విరిపే పరిస్థితి లేదు. కనీసం ఇప్పటికైనా వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఉద్యోగుల సమస్యలు
పరిష్కరించని పక్షంలో ఏపీజేఏసీ అమరావతి ఉద్యమం చేయడంలో ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాం. మేము అడగకుండానే మేనిఫెస్టోలో పెట్టి మీ సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మేము అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన డిఏలే మేము అడుగుతున్నాం, మాకు రావాల్సిన పిఆర్సీ అడుగుతున్నాం. పెండింగ్ ఎంత ఉంది? కనీసం మేము అడిగింది ఏంటంటే ఆర్థిక పరిస్థితులు బాగోలేదన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు కనీసం మాకు ఎంత రావాలి, పే స్లిప్లు వేసి మా పెండింగ్ ఎంత ఉందో మాకు చెప్పండి అని చెప్తున్నాం. ఎన్నిసార్లు చెప్పినప్పుడు ఇక్కడ ఏది దానికి సమాధానం చెప్పలేనప్పుడే కింద స్థాయి ఉద్యోగస్తులు రాష్ట్ర నాయకుల్ని నిలబెట్టినప్పుడే ఈ ఉద్యమానికి మేము రావడం జరిగింది. మరి అదేవిధంగా తొందరలోని సమస్య పరిష్కారం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ మీడియా ద్వారాగా మేము తెలియపరుచుకుంటున్నాం. లేని పక్షంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి మేము అన్ని జిల్లాల్లో కూడా తిరుగుతూ మరి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలన్న దాని మీద చర్చలు చేసుకుంటూ మరి ముందుకెళ్తున్నాం. మేము అడిగింది ఏం అడుగుతున్నాం, 12వ పిఆర్సీ మాకు ఇవ్వాలి, ఐఆర్ ఇవ్వాలి, డిఎల్ పెండింగ్ ఉన్నాయి. మేము అడిగింది అంతేనండి. ఇప్పుడు యాక్చువల్గా రేట్లు ఎలా ఉన్నాయి మీ అందరికీ తెలిసిన విషయం. రేట్లు పక్షానే మాకు డిఏ ఇస్తారు. అలాంటి ఇప్పుడు 5వ డిఏ పెండింగ్ అండి. ఒక డిఏ ఇచ్చారు లాస్ట్ టైం 2025-26లో డిఏ ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆ డిఏ మళ్ళీ వచ్చింది 5 డిఏలు పెండింగ్. ఈ డిఏలు పెండింగ్ ఉండకపోతే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మాకు డిఏలు ఇచ్చండి అంత పెద్ద అమౌంట్ మాకు కనిపిస్తుంది. యాక్చువల్గా ఇంత భాగ్యం ఉంది మీకు, మొత్తం వచ్చిన ఆదాయాలే మీకు ప్రభుత్వం జీతాలకు ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి మా ఏపీజేఏసీ అమరావతి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 2026 జూలై 1కి ఇంకా 3 రోజుల దూరంలో ఉన్నాం మనం. ఇప్పటికీ మీరు పీఆర్సీ కమిషనర్ని నియమించకపోతే, మీరు అట్లీస్ట్ ఇప్పటికైనా నియమిస్తే ఆయనకు ఒక సంవత్సరన్నర గడువు ఉంటుంది. ఆయన మొత్తం జిల్లాలన్నీ తిరగాలి, మా అందరి దగ్గర నుంచి వినతులు స్వీకరించి ఆయన ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడానికి కనీసం సంవత్సరన్నర టైం పడుతుంది. సో ఇప్పటికీ మీరు నియమించకపోతే 2029 ఎలక్షన్కి ఒక ఏడాది ముందుగా, అంటే 2028 ఆగస్టు నుంచే ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతాం అంతా కూడా, ఎంప్లాయీస్ అంతా కూడా, ఎస్పెషల్లీ రెవెన్యూ ఎంప్లాయీస్. సో అప్పుడు మీరు ఏం చేద్దామన్నా కూడా టైం ఉండదు. మీరు అప్పుడు ఏం చెప్తారంటే మేము చేద్దామనుకున్నాం, చాలా ఉద్యోగస్తులకి మాకు టైం లేదు, ఉంటే ఇంకా బాగా చేసేవాళ్ళము అంటారు. ఎందుకు అదంతా? ఇప్పటి నుంచే మీరు ఉద్యోగస్తులకు అనుగుణంగా ఒక పీఆర్సీ కమిషనర్ నియమించి మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత ఐఆర్ని వెంటనే ప్రకటిస్తే అది ఉద్యోగస్తులకు ఉపయోగంగా ఉంటుంది. నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇన్ టైంలో చేయని ఏ పనైనా అది చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఇప్పుడు ఈరోజు మీరు ఇవ్వాల్సిన బకాయిలు ఏటికేటు పెరుగుతూ ఉంటాయి కానీ ప్రతి సంవత్సరానికి తగ్గేవి అయితే కాదు కదా. సో త్వరగా మా సమస్యల్ని పరిష్కరించి చర్చలకు పిలిచి, ఉద్యోగస్తుల అందరిలో చాలా అసంతృప్తి పెరిగిపోతుందండి రోజు రోజుకి. ఎస్పెషల్లీ ఫీల్డ్ లెవెల్ ఉద్యోగస్తులు చాలా అసంతృప్తితో ఉన్నారు. అవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ప్రతిదీ గ్యాదర్ చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగము, ప్రజల్లో భాగమే కదా. ప్రజలతో పాటు సమానంగా ఎందుకు చూడలేకపోతున్నారు? కాబట్టి ఈ విషయం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇకనైనా దృష్టి సారించాలని, మా సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ థ్యాంక్ యూ అనండి.